హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాగ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డియూఐ. ఈ డియూఐ అన్నది చాలా పెద్ద అఫెన్స్ అయిపోతుంది. దీనివల్ల మనోళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఈ నెంబర్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయి, దానివల్ల తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఎవ్వరికి అర్థం కావట్లేదు. అది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అట్ ది సేమ్ టైం ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి. సో దట్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటే నాకు కూడా మంచి మంచి లోపల నుంచి బూస్ట్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇక చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. డియూఐ అన్నది ఇప్పుడు ఎంత పెద్ద క్రైమ్ అయిపోయిందంటే, డియూఐ అన్నది మన ఫుల్ ఫామ్ వచ్చేసి డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. ఈ క్రైమ్కి మనోళ్ళు చాలా అంటే చాలా బాధితులు ఈ మధ్య అవుతారు. ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్సే కానీ, లేదా ఇక్కడ ఫ్రెష్గా వచ్చిన హెచ్1 వాళ్ళు కానీ, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అన్నది అర్థమైతలేదు. సో దాని కాన్సిక్వెన్సెస్లో ఫస్ట్ మేజర్ కన్సర్న్ వచ్చేసి, వాళ్ళు ఏ వీసా పైన వస్తే ఆ వీసా విత్ ఇన్ 24 hours ఆఫ్టర్ వీళ్ళు బుక్ అయినాక, బుక్ అంటే వాళ్ళు దొరికి జైల్లో వాళ్ళ కేసు అన్నది రిజిస్టర్ అయినాక విత్ ఇన్ 24 to 48 hours వాళ్ళకి ఈమెయిల్ వచ్చేస్తుంది. ఏమని? వాళ్ళ వీసా అన్నది రివోక్ అయిపోతుంది. రివోక్ అయిపోతుంది అన్నాక ఇక వీళ్ళు వెంటనే ఏమైపోతుంది, వీళ్ళు పానిక్ అయిపోతారు. ఓకే, నేను ఇక ఇల్లీగల్ అయిపోయినానా అని. సో నాకు అందరూ చెప్పింది ఏంది అంటే, నువ్వు ఇల్లీగల్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంది అంటే I-94. I-94 నీ లీగల్ స్టేటస్ అన్నది డిసైడ్ చేస్తుంది. యుఎస్లో నువ్వు రానీకి పోనీకి వీసా అన్నది కావాలి. నువ్వు వన్స్ అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళి నువ్వు మళ్ళా కంట్రీకి రావాలనుకుంటే నీకు వీసా కావాలి. అది దాని వీసా వల్ల యూసేజ్ అదనమాట. కానీ వీసా నీ లీగల్ స్టేటస్ని డిసైడ్ చేయదు. లీగల్ స్టేటస్ని డిసైడ్ చేసేది I-94. I-94 అన్నది యాక్టివ్గా ఉందా లేదా, ఇది ఇద్దరికి కూడా. ఏది F1 వచ్చే స్టూడెంట్స్ కన్నా కానీ, హెచ్1 వాళ్ళు అన్నా కానీ, ఎవరన్నా ఇక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్కి మన లీగాలిటీ స్టేటస్ అనేది డిసైడ్ చేసేది I-94. వెంటనే మీరు పోయి చూసుకోవాల్సింది ఏంద్రా నాయన అంటే, I-94 అన్నది యాక్టివ్లో ఉందా లేదా. ఇది యాక్టివ్లో ఉంటే యు ఆర్ సేఫ్, డోంట్ వరీ. మీరు దొరికిర్రు, ఐ అగ్రీ, బట్ యు ఆర్ సేఫ్. నువ్వు ఇంకా లీగల్గానే ఉన్నావు. నీ నార్మల్ డైలీ రొటీన్ అంతా నార్మల్గానే చేసుకో. వీసా అన్నది ఏందిరా నాయన అంటే, మనం ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళి ఇన్ కంట్రీకి రావాలి, మళ్ళీ ఆ కంట్రీకి రావాలి అంటే మనకి ఒక డాక్యుమెంట్ చూపించుకునే డాక్యుమెంట్ స్టాంపింగ్ అనమాట. ఆ వీసా స్టాంపింగ్ మనకు అప్పుడు ఉపయోగపడుతుంది అంతే. సో ఫస్ట్ థింగ్ ఇది. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఇది. సెకండ్ థింగ్ ఏమవుతుందిరా నాయన అంటే, పైసలు పోతున్నాయి. ఎంత పోతున్నాయిరా అంటే, నేను ఇప్పటికి ఇన్న కేసులకి $10,000 to $15,000 అన్నది ఓవరాల్ నీకు ఆ టైమ్ ఆఫ్ స్పాన్‌లో నీది కేసు రిజిస్టర్ అయిన కాడి నుంచి దాంట్లోకి కంప్లీట్ ఔట్ అయ్యేదాకా ఖర్చు పెట్టాల్సిన పైసలు $10,000 నుంచి $15,000 ఖర్చు పెడుతుర్రు మీరు. ఇది ఒక్కసారే కట్టాలని రూల్ లేదు. ఒక దగ్గర లాయర్‌కి, ఇంకో దగ్గర బెయిల్‌కి, ఇంకో దగ్గర ఇంటర్లాక్ సిస్టమ్ అని ఏదో ఏదో ఉంటాయి. అన్నిటికి మీరు ఖర్చు పెట్టే పైసలు $10,000-15,000. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏందిరా అంటే, వీటన్నిటితో పాటు ప్యాకేజ్ వచ్చేదేందంటే మీకు మెంటల్ స్ట్రెస్. అది ఎంత ఎక్కువైపోతదంటే మీకు, ఎందుకంటే మీ డైలీ రొటీన్‌లో లేని దాన్ని తెచ్చుకుర్రు. దాన్ని తెచ్చుకోవడం వల్ల మీరు ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువుంటది. అందరూ నాకు నాకు 4-5 కేసులు విన్నాను. అందరూ చెప్పింది నాకిదే. ఏందిరా నాయనా అంటే, మెంటల్ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నా. అట్ ది సేమ్ టైమ్ ఈ పైసలు ఖర్చన్నది తగ్గదు. నీకెప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంటది. నీకు బిల్స్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి, నువ్వు బయటకొచ్చేదాంక. సో, అందుకనే నాకు అందరూ స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంది అంటే, నువ్వు తాగితే కారు నడపకు. ఒకవేళ నువ్వు తాగి బయటున్నావు, ఇంటికి పోవాలి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కంటే, సప్పుడెక్క ఊబర్ తీసుకొనెళ్ళిపో. లేదా నువ్వు ఇయన్నీ కొని తెచ్చుకున్నట్టే. ఎందుకు అంటే, ఇది చాలా పెద్ద ఊబి అన్నమాట. కొన్ని సార్లయితే 10 ఇయర్స్ దాకా గూడా నీ పైన రికార్డ్ ఉండిపోతది. డీయూఐ రికార్డ్ అన్నది. అట్ ది సేమ్ టైమ్ నీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో నువ్వు ఎఫ్1లో ఉండి హెచ్1లోకి పోతున్నావు. హెచ్1లో నీకేంది జాబ్‌లొస్తున్నాయి. వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. కంపల్సరీ ఈ రికార్డ్ అన్నది వాళ్ళు చూస్తే మాత్రం ఇది నీకు ఇంపాక్ట్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, నువ్వు మళ్ళా ఇండియా పోయి మళ్ళా వీసా ఏపిచ్చుకొని రావాలా? వీసా రివోక్ అయిపోయింది గదా! వీసా రివోక్ అయిపోతే మళ్ళా ఇండియా పోయి మళ్ళా ఈ వీసాని రెన్యూ చేపించుకోవాలంటే, అంటే ఎక్స్‌టెండ్ చేపించుకోవాలంటే ఏం చేస్తావు? మళ్ళా నువ్వు దీన్ని ఎందుకు చేసినావు? ఏంది? దీన్ని మళ్ళా నేను ఇప్పుడు ఏం చేయట్లేదని ప్రూవ్ చేసుకున్నాకనే మళ్ళా నీకు వీసా ఇస్తాడు. లేకపోతే నీకు డినై అయిపోతదక్కడ. సో, ఈ పెంటలన్నీ అవసరం లేకుండా అందరూ నాకు చెప్పింది ఏందిరా నాయనా అంటే, తాగకు, తాగితే నడపకు. తాగితే అస్సలు నడపకు, ఊబర్ తీసుకొని పో.
లేదా నువ్వు బయటున్నావు నిజంగా దోస్త్ రమ్మను, పట్టుకోబోమను. అంతే తప్ప తాగి నడిపినావా నువ్వు అన్నిటికి రెడీ అయిపో. ఇంకా నీ దరిద్రం బాలేదు, నువ్వు నిజంగానే దొరికినావు ఈరోజు అంటే, వాళ్ళు చెప్పిన కొన్ని, కొన్ని చిట్కాలు లేదంటే కొన్ని మేజర్ కన్సర్న్స్ వాళ్ళకైన దాంట్లో మీరు ఒకవేళ దొరికితే తీసుకోవాల్సిన దాన్నేమంటారు? జాగ్రత్తలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందిరా నాయనా అంటే, ఫస్ట్ నువ్వు దొరికినంక నీకు సోబ్రైటీ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. దాని తర్వాతే డిసైడ్ అయితది నువ్వు తాగినావా లేదా అని. వన్స్ వాళ్ళు తాగినావు అన్నది కన్ఫర్మ్ చేసేసుకుర్రనుకో, ఇగ దీని తర్వాత నీకు ఫస్ట్ చేసేది వాళ్ళేందంటే నీకు రైట్స్ చదువుతారు. ఈ రైట్స్‌లో ఏముంటదంటే, ఐ యూ యూ హావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్. ఇది అందరూ చెప్పింది ఈ రైట్ అన్నది వాడుకోమని. ఎందుకు అంటే, వాడు ఏదేదో క్వెషన్‌లు అడుగుతాడు. దానికి నువ్వు అప్పుడు హోస్ట్‌లు ఉండి చెప్తున్నావో, హోస్ట్‌లు ఉండకుండా చెప్తున్నావో నీకే తెలవదు. ఇది తెలవనప్పుడు నువ్వు చెప్పేది మళ్ళా నీకు నీకే మెడకు చుట్టుకున్నావనమాట. వాడు నిన్నేదో క్వెషన్ అడిగిండు. "ఏం చేసినావురా నాయనా నువ్వు ఇది నిజంగానే చేసినావా?" అంటే నువ్వప్పుడు యెస్ చెప్పొచ్చు. తర్వాత అది నువ్వు నో చెప్పుంటే బావుండు అని రేపనుకుంటావు. ఈ రిగ్రెట్ అనేది ఉండొద్దు అంటే బెటర్ యూ హావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్ అండ్ యూ రిమైన్ సైలెంట్. ఇదే అందరు చెప్పింది. ఫస్ట్ ఐ హావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్. ఐ విల్ రిమైన్ సైలెంట్. ఇది అందరు చెప్పింది. సో, నువ్వు ఏం మాట్లాడకు. దొరికి నీకు హోష్ వచ్చేదాకా ఐ హావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెంట్ అన్న దానికి కట్టుబడి ఉండు. సెకండ్ థింగ్, మనకి ఇక దొరికినవు నేను పోయి బుక్ చేసిర్రు. ఆడకి పోయినాక నీకు 2 రకాల టెస్టులు చేస్తారు. ఏంది అంటే, ఒకటి బ్రెత్ అనలైజరు. ఇంకొకటొచ్చేసి ఆల్కహాల్ బ్లడ్‌లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉందన్నది చెక్ చేస్తారు. అందులో చెప్పిన ఆప్షనే అందరూ చెప్పిందేందంటే, బ్లడ్ తీసుకొని ఆల్కహాల్ పర్సెంటేజ్ తీసుకోమన్నది ఆప్షన్ అన్నది చూజ్ చేసుకోమన్నది అందరూ చెప్పిర్రు. ఎందుకు అంటే, ఈ ఆప్షన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ దొరుకుతారు గదా! రేపు మార్నింగ్ దాకా ఎవడు అవైలబుల్ లేడు. అంటే బ్లడ్‌ది ఎవడు పడితే ఆడు తీసుకోడు గదా! బ్లడ్ తీసేటోడు రేపు మార్నింగ్ దాకా లేడు. మేబీ నీకు అప్పటిదాకా పర్సెంటేజ్ కొంచెమన్నా తగ్గొచ్చేమో. సో, దానివల్ల నువ్వు కొంచెం బెటర్ ఆడ్స్‌లో ఉంటావు. సో, అది అందుకనే ఆ సెకండ్ ఆప్షన్ అన్నది తీసుకోమన్నారు. థర్డ్ థింగ్, ఇక ఇది గూడా ఏంది అంటే థర్డ్ థింగ్‌కి నీ సివియారిటీని బట్టి. నీకు ఒకవేళ సివియారిటీ ఎక్కువ లేదు. నువ్వు జస్ట్ నార్మల్‌గా డ్రైవ్ చేస్తున్నావు. నీ వల్ల ఎవరికీ ప్రాబ్లమ్ కాలేదు. అప్పుడు నీకేం చేస్తారంటే వితౌట్ బెయిల్ నువ్వెళ్ళిపోవచ్చు. నీకింకా ఈ సివియారిటీ పెరిగిపోయి కంపల్సరీ బెయిల్ తీసుకోవాలి అంటే బెయిల్‌లో గూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకేంది అంటే వాడు $2000కి బెయిల్ సెట్ జేషిండు. ఈ $2000 నువ్వు కట్టి బయటకు రావచ్చు. లేదా సెకండ్ ఆప్షన్ ఏంది అంటే బెయిల్ బాండ్ అన్న కంపెనీస్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు 24 అవర్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తారంటే నీ దగ్గర 2000 లేవప్పుడు. అప్పుడు వాళ్ళు ఒస్తారు. వాళ్ళేంది అంటే నీకు $2000లో 10% అంటే ఇది గూడా మళ్ళీ సివియారిటీని. 10% మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. $200 వానికి కట్టేస్తే బెయిల్ బాండ్ కంపెనీ వానికి, బెయిల్ బాండోడు నిన్ను రిలీజ్ జేస్తాడు. అంటే నీకు బెయిల్ ఇప్పిస్తాడు. వాడేం జేస్తాడంటే ఇప్పిచ్చేటప్పుడు బెయిల్ బాండ్ కంపెనీ నుంచి కంపల్సరీ నీ దగ్గర ఒక గ్యారంటీయర్‌ని అనేది పెట్టుకుంటాడు. ఎందుకు అంటే ఈ బెయిల్ మెయిన్ రీజన్ ఏంది? నువ్వు తర్వాత కోర్ట్‌కి రావాలె, ఇయన్నీ జేయాలె. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటది గదా! ఇవన్నిటికి ఒక కైండ్ ఆఫ్ డిపాజిట్ అన్నమాట. ఇది నీకు ఫర్ ఎగ్జాంపుల్ 2000 మొత్తం ఇప్పుడే కట్టేసినావు. నీ కేస్ మొత్తం అయిపోయినంక సర్టెన్ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకొని మిగతా పర్సెంట్ నీకు ఎనకకి ఇచ్చేస్తారు. అందుకనే నీకు బెయిల్ అమౌంట్ అన్నది నీ సివియారిటీని బట్టి నీకొక సెట్ జేస్తారు ఆ బెయిల్. సో, ఈ బెయిల్ బాండ్ కంపెనీ వాడొచ్చి ఏం జేస్తాడంటే, "ఈడు నా బాధ్యతరా నాయనా! నేను తీసుకొస్తా వాడిని ఎప్పుడున్నా గాని" అని జెప్పి వాడు సర్టెన్ అమౌంట్‌కి వాడు తీసుకొని మన దగ్గర ఈ పైసలు ఇగ మనకు ఎనకకి రావు. వాడు మన బాధ్యత తీసుకొని వీడెప్పుడు కోర్ట్‌కొస్తాడు, కోర్ట్ డేట్ ఉన్నప్పుడొస్తాడు, లేదా ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ జేస్తాడు అన్నది వాడు ఒక బాధ్యత తీసుకొని మన మీద మనకి ఒక జడ్జికనేది హామీ ఇస్తాడనమాట. అది అన్నమాట. సో, ఈ 2 రకాలలో మీ ఇష్టం. అంటే మీ దగ్గర నిజంగా పైసలు లేవు అన్నా గూడా ఇగ మీ దరిద్రంలో దరిద్రం ఏందిరా నాయనా అంటే బెయిల్ బాండ్ కంపెనీ వాని దగ్గర పోతే వాడు సర్టెన్ అమౌంట్‌కి తక్కువ అమౌంట్‌కి నువ్వు బయటకొచ్చేస్తావు. ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ మేజర్ ఏంది అంటే నీకు వితిన్ ఒక టైమ్ అనేది ఇస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్, 20 డేస్. ఈ 10, 20 డేస్‌లో నువ్వు లాయర్‌ని అపాయింట్ జేసుకోవాలి. ఈ లాయర్‌ని అపాయింట్ చేసుకొని కౌంటీకి ఎక్కడ దొరికితే అక్కడ కంపల్సరీ నువ్వు చెప్పాలి. లేకపోతే దీనివల్ల వచ్చే మన ఇంపాక్ట్స్ అన్నయి చాలా ఎక్కువుంటాయంట. సో, కంపల్సరీ అందరూ చెప్పిందేందంటే వాళ్ళు చెప్పిన టైమ్ ఫ్రేమ్‌లో లాయర్‌ని మనం అపాయింట్ జేసుకోవడమే గాదు, ఆ సర్టెన్ కౌంటీకో ఎక్కడో మీరు ఎక్కడైతే దొరుకుతారో వాళ్ళకి ఫోను జేసి ఓకే. ఈ పర్సన్‌ని నేను రిప్రజెంట్ చేస్తున్నా అని లాయర్ కంపల్సరీ చెప్పాలంట. చెప్పకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ అనేయి
చాలా ఇంకా ఎక్కువైతాయి అన్నది ఈళ్ళందరూ చెప్పిన కాన్సెప్ట్. సో, కంపల్సరీ వాళ్ళు చెప్పిన టైమ్ రేంజ్‌లో ఒక లాయర్‌ని అపాయింట్ జేసుకోవాలి. ఆ లాయర్‌ని ఆ కౌంటీకో స్టేట్ ఆఫీస్‌కో ఎక్కడికో ఆళ్ళకి ఫోను జేసి, ఓకే. నేను ఈ పర్సన్‌ని రిప్రజెంట్ జేస్తున్నా అని కంపల్సరీ చెప్పాలి. అండ్ ఈ లాయర్‌లు ఎట్లా దొరుకుతారు అన్నది చాలా మంది క్వెషన్స్. ఎట్లా దొరుకుతారు అంటే, మన దగ్గర డీయూఐ లాయర్స్ అని కొడితే దగ్గరలో చాలా మందొస్తారంట. ఇగ బేసిక్‌గా మనం జేసే ఇదే. మన కేస్ జెప్పాలె, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా చూడాలె. వాళ్ళేం పైసలు జెప్తుర్రో జూసి, అది నువ్వు ఎఫోర్డ్ జేయగలుగుతున్నావా లేదా? లేదా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా? ఆ లాయర్ బెటరా అన్నది ఎతుక్కొని చేసుకోవడమే. అట్ ది సేమ్ టైమ్ నాకు ఇంకోటేం దెలిసిందంటే, సేమ్ మన క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు ఆఫర్‌లు వస్తనే ఉంటాయి గదా మనకి. అట్లనే వన్స్ నువ్వు దొరికినాక లాయర్‌లది గూడా నీకట్లా వస్తనే ఉంటాయంట. నేను నీ కేస్ వాదిస్తాను, నేను నీ కేస్ వాదిస్తాను సంథింగ్ ఏదో వస్తనే ఉంటాయంట. ఇది గూడా నేనిన్న కేసెస్‌లో ఒకటుంది. సో, 2 రకాలుగా గూడా నువ్వేందంటే ఫస్ట్ ఒక లాయర్‌ని అపాయింట్ జేసుకోవాలె. అపాయింట్ జేసుకున్న లాయర్ నీకు కొట్లాడుతున్నా అని చెప్పుకోవాలి. సెకండ్ థింగ్ ఆ లాయర్‌కి పైసలియ్యాలి గదా! అందులో 2 రకాలుంటాయన్నమాట. ఒకటొచ్చేసి నువ్వు లంసమ్ కింద కట్టేయొచ్చు. ఇంకోటొచ్చేసి నువ్వు పర్ సెషన్ అంటే ఈరోజు నీ కోర్ట్ డేట్ ఉంది. ఈరోజు నీ కోర్ట్ డేట్‌కొచ్చి లాయర్ ఒక గంట కూర్చుండు నీతో వాదినీకి. ఆడు గంట చార్జ్ నువ్వియ్యాలె. అంటే వాడు గంటకి 300 చార్జ్ జేయొచ్చు, 400 చార్జ్ జేయొచ్చు. సో, అట్లా ఎన్ని సెషన్స్ అయితే అన్ని సెషన్స్‌కి ఇచ్చుకుంటా పోవాలె. లేదు అంటే ఒకటేసారి లంసమ్ కట్టేసి, ఆ లంసమ్ అమౌంట్ ఇగ నీకు ఏందంటే వాడు నీ కేస్ అయిపోయేదాంక నీకు కొట్లాడతాడనమాట. ఇది ఒక ఆప్షన్. అందరు నాకు జెప్పిందేందంటే లంప్ ఆప్షన్ సెలెక్ట్ జేసుకోమని. సో థట్ నువ్వు ఎక్కువ కట్టవు. నీకు ఎన్ని కోర్ట్ డేట్స్ ఉంటాయో దెల్వదు. ఎన్ని సెషన్స్‌కి వాడు అటెండ్ అవ్వాలో దెల్వదు. ఎంత సేపు ఉంటాడో దెల్వదు. సో, బెటర్ గో విత్ లంప్ ఆప్షన్. అదే నాకు గూడా జెప్పింది. దీని తర్వాత ఇగ లాయర్ ఎట్లా కొట్లాడతాడు? నీ సివియారిటీ ఏంది? నీ కేస్ ఏంది? అదంతా నీ ఇష్టమిగ. నువ్వు ఆల్రెడీ ఇగ ఒక దాంట్లో ఇరుక్కపోయినావు. దాని నుంచి నువ్వు బయట పడేది ఎట్లా అన్నది ఇగ లాయర్ జెప్తాడు. ఆ లాయర్‌తోని నువ్వు ఇది జేసుకో. ఇంకోటి జెప్పిందేంది అంటే, ఒక లాయర్‌తోనే ఎప్పుడు ఎళ్ళాలని లేదు. నువ్వు మధ్యలో లాయర్ ఒకవేళ ఆ లాయర్ నీకు కొట్లాడతలేడు. నువ్వు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు. లాయర్ అది నీకు జేస్తలేడు. మధ్యలో లాయర్‌లని మార్చుకోవచ్చు గూడా. అది గూడా జెప్పిర్రు. సో థట్ నీకు వీడు ఓకే. గిల్టీ అని ప్రూవ్ జేయనీకే ఇగ వాడు వదిలేసిండు నిన్ను. ఓకే. వీడిని వదిలేద్దాము, గిల్టీ అని జెప్పేద్దాము అన్నారు. నీకు వేరే వాడితో ఛాన్స్ వస్తుందేమో. వాడేమన్నా కొట్లాడతాడేమో ఇంకో యాంగిల్‌ల. సో, అట్లాంటప్పుడు నువ్వు లాయర్‌లని మార్చుకోవచ్చు. సో, అందుకనే బెటర్ స్టిక్ విత్ వన్ లాయర్ హూ ఈస్ మేకింగ్ ష్యూర్ థట్ యూ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. అది అందరూ జెప్పింది. ఇంకొకటి ఈ లాయర్‌ల ముచ్చట అయిపోయినంక, ఇగ నీకు ఎట్లా అంటే క్లాసెస్ ఉంటాయంట. దీని తర్వాత కమ్యూనిటీ అవర్స్, దీని తర్వాత సివియారిటీని బట్టి కొన్నున్నాయి నేనేంది అంటే, నువ్వు ఒకవేళ స్టేట్ దాటాలి, లేదా ఒక కౌంటీ నుంచి ఇంకో కౌంటీకి పోవాలి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పోవాలి. ప్రొబేషన్ ఆఫీసర్‌లని ఉంటారు. వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తప్ప నువ్వు ఆ సిటీ దాటలేవు. ఒకవేళ ఇంకా పక్క స్టేట్ కాకుండా ఇంకో వేరే దూరం స్టేట్ పోవాలంటే కోర్ట్‌కి గూడా నువ్వు జెప్పి కోర్ట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ పోవాలి. అన్ని క్రిటికాలిటీ కేసెస్ గూడా ఉన్నాయి. సో, నీకేమైపోతుందంటే ఇక్కడ నీకు ఆలోచించు ఒకసారి. నువ్వు జస్ట్ బయటకు పోవాలి. ఒక సిటీ దాటాలే. నువ్వు ప్రొబేషన్ ఆఫీసర్‌కి ఫోను జేసి జెప్పాలి అంటే ఎంత ప్రాబ్లమ్ అయితది జూడుర్రి. మళ్ళా ఇది జేయకపోతే దానివల్ల రీజన్స్ ఏందో చెప్తా ఇనుర్రి. నువ్వు నీ దరిద్రంలో దరిద్రం. పోయినవు. సిటీ దాటినవు. ఆడికి జెప్పలేదు. దొరికినవు. ఇగ జూసుకో వెంటనే నిన్ను బొక్కలేస్తారు. బొక్కలేయడం గాకుండా నిన్నటిదాకా నీ బెయిల్ 2000 ఇప్పుడు 20,000 జేయొచ్చు. ఎందుకంటే నీ వల్ల ఇంకా డేంజర్ అనేది పెరుగుతుంది రోడ్ల పైన. సో, కంపల్సరీ మీరు వాళ్ళు ఏది జెప్పినా గాని ఒబే కమ్మని అందరూ జెప్పిందొకటే. వాళ్ళు ఒక సర్టెన్ రూల్స్ పెట్టిర్రు నీకు. ఆ రూల్స్ అన్నది నువ్వు ఫాలో కా. లేదా దీనికి వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. నాకేమి కాన్సిక్వెన్సెస్ ఉండవనుకుంటే కంపల్సరీ ఇంకా పెరిగిపోతాయంట. నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి ఒకవేళ రూల్‌ని ఫాలో అయ్యి చేయకపోతే నీకు ఇంపాక్ట్ అన్నది ఇంకా నీకు నువ్వే చుట్టుకుంటున్నావు మెడ చుట్టూ. ఇది చెయ్యొద్దన్నారు. అది. ఇంకా మెయిన్ పాయింట్‌లో ఏం జెప్పిర్రు? ఇదే అన్నమాట. బేసిక్‌గా నువ్వు దొరికితే ఈ ఐ హావ్ రైట్ టు రిమైన్ సైలెంట్ అన్నది బాగా వాడుకో. ఇంకా ఇండియా బోతే మళ్ళా వీసా ఎట్లా ఏపిచ్చుకోవాలి? రావాలా? వద్దా? ఇదంతా ఇప్పటిదాకా దొరికినోళ్ళు ఎళ్ళొచ్చినోళ్ళున్నారు. వాళ్ళని నేనింకా కనుక్కోలేదు. బట్ స్టిల్ ఒకవేళ ఇండియా ఎళ్తే ఏదో మెడికల్ టెస్ట్‌లన్నది చేపిచ్చుకోవాలంట. అది చేపిచ్చుకొనే వీసాకెళ్ళాలంట. సో థట్ నువ్వు మళ్ళా వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకొని వాళ్ళు అడిగిన క్వెషనింగ్‌కి నీ దగ్గర ఆన్సర్‌లుండాలి. అప్పుడే నీకు వాళ్ళు కన్విన్స్ అయితేనే నీకు మళ్ళా వీసా ఇస్తారు. సో అయన్నీ దాని ప్రాసెస్ కనుక్కొని తప్ప ఎళ్ళకండి. ఎళ్ళిర్రా మళ్ళా ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. అందుకనే సో, ఆ ప్రాసెస్ గూడా కనుక్కొనే ఎళ్ళండి.
అందరూ నాకు తాగి దొరికిన ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ చేసి చెప్పింది ఏంది అంటే, "నీ దగ్గర పైసలున్నాయి, సుఖమొద్దు అనుకుంటే తాగి నడుపు. లేదు ఇయన్నీ నాకేమొద్దు అంటే తాగి నడపకు. తాగి అస్సల నడపకు" అని చెప్పింది. మెయిన్ స్ట్రెస్ చేయమన్నది ఇదే వర్డ్. కావాలంటే ఊబర్ తీసుకో. లేదా ఇంకొకడిని ఎవరినన్నా రమ్మను. ఇంకొకడిని ఎవరినన్నా ఏదన్నా చెయ్యి. అంతే తప్ప ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఇనుర్రి. అంటే నేను దొరకను అని అనుకుంటారు గదా కొంతమంది. ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకడేం చేశిండు, జస్ట్ ఒక పార్కింగ్ లాట్‌లో పోయి పండుకుండు. ఏది గ్యాస్ స్టేషన్‌లో ఒక పార్కింగ్ లాట్‌లో పోయి పండుకుండు. ఆళ్ళు ఇగ ఎంతసేపటికి ఈ కార్ ఇక్కడి నుంచి ఎళ్ళకపోతే వాడు పడుకోవడం చూసి వాడు ఉన్నడా పోయిండా అని పోలీసోళ్ళకి ఫోన్ చేశారు. పోలీసోళ్ళు రాంగానే నీట్‌గా డోర్ తీయంగానే వాడితోని మాట్లాడినాక అర్థమైపోయింది వాడు తాగిండు అని. సోబ్రైటీ టెస్ట్ చేసిండు. అది కూడా డిక్లేర్ చేసేసింది. ఓకే. వీడు తాగిండు అని. వాడిని ఒక క్వెషన్ అడిగారు. ఏంది? "ఇక్కడి దాకా ఎట్లొచ్చినవురా నువ్వు" అని. వాడేముంది నార్మల్‌గా చెప్పేసిండు. నేనే నడుచుకుంటూ వచ్చినా అని. దొరికిండు. అంటే వాడికి వాడే సుట్టుకుండు గదా! ఇక్కడి దాకా ఎట్లొచ్చినావు అన్నది వేరేవాడు దింపిండనో, లేదా నేనిక్కడికి నడుచుకుంటూ వచ్చినాననో, లేదా ఏదో ఒకటి చెప్పుంటే నో ప్రాబ్లమ్. లేదా ఐ హావ్ రైట్ టు రిమైన్ సైలెంట్ అన్నా నో ప్రాబ్లమ్. కానీ వాడు అడగంగానే ఏం చేసిండు? వెంటనే ఆన్సర్ చేసిండు. దొరికిండు. సప్పుడేక తీసుకపోయి జైల్లేసిర్రు. ఇది చేసిర్రు. ఇంకొక పర్సన్‌ది ఎట్లయింది? తను పాపం ఇంటికెళ్తుండు. ఇంటికెళ్తా ఒక లైట్ పని చేయట్లేదు. హై బీమ్ ఏసుకుండు. ముందు పోలీసోడు వస్తుండంట. వాడు హై బీమ్ ఉందిరా అని ఇక్కడ ఏం చేస్తారంటే బ్లింక్ చేస్తారు. నీకు హై బీమ్ ఉందిరా అని. మనోడు ఇది తీస్తే మళ్ళా లైట్ పని చేయదు కదా అనో ఏదో ఎండ్ ఆఫ్ ది డే ఏదో అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఇటు చూడంగానే పోలీసోడు నీట్‌గా ఎనకకొచ్చి ఆపిండు. మళ్ళా ఈ మనోడు ఏం తప్పు చేయలే. నార్మల్‌గానే పోతుండు. లైట్ అన్నది పని చేయక హై బీమ్ వల్ల పోలీసోడొచ్చి నీట్‌గా ఆపిండు. ఆపి ఏం చేస్తున్నావు అది ఇది అని అడగంగానే తాగినావని తెలిసింది. ఎసుకపోయారు. దానివల్ల ఏమైంది ఇప్పటికి పైసలు పీకుతూనే ఉన్నాయి. సో, ఏదన్నా గాని పైసలు పీకాలి అనుకుంటే ఇట్లాంటివి చేయర్రి. లేదు నాకు పైసలు పీకొద్దు నేను ఏందంటే జర ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం తాగి నడపకుర్రి. తాగన్నది నడిపితే మాత్రం ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రూల్స్ ఏమేమొస్తున్నాయంటే మనం ఎండేంజర్ పక్కనోళ్ళని చేస్తే మనం ఆల్‌మోస్ట్ డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువున్నాయి. సో, ఇవన్నిటికి దొరకకుండా జర ప్లీజ్ తాగకుర్రి. తాగినా గాని కారు నడపకుర్రి, దొరకకుర్రి. అట్ ది సేమ్ టైమ్ మీరు జాగ్రత్తగా అనేది ఉండుర్రి. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. చలో ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కింద పెట్టుర్రి. నాకు తెలిసిన వరకు నేను చెప్తా. ఇంకా ఈ వీడియో ఇంతతో సమాప్తం. ఓకే. బాయ్.